ఈరోజు చైత్ర బహుళ ఏకాదశి తిథి ఉంది. దీన్ని వరూధిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. వరూధిని ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే పూజా విధి విధానంలో వస్త్ర శౌచ్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. చైత్రమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వరూధిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దీనికి వరూధిని ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, వరూధిని అంటే కవచము అనే అర్థం ఉంది, వరూధిని అంటే రక్షణ కలిగించటం అనే అర్థం ఉంది. వరూధిని ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేస్తే శ్రీ మహావిష్ణువు కవచంలాగా రక్షణ కలిగింపజేస్తాడు. అందుకే దీన్ని వరూధిని ఏకాదశి అన్నారు. వరూధిని ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే అన్ని రకాలైనటువంటి గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితం కూడా కలుగుతుంది. సూర్యగ్రహణం ఉన్న సమయంలో బంగారం దానం చేసిన ఫలితం కూడా కలుగుతుంది. ఈ ప్రయోజనాలన్నీ కలగాలంటే ఏకాదశి ఉపవాసం చేయండి. ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించండి. దానివల్ల ఈ ప్రయోజనాలన్నీ సిద్ధింపజేసుకోవచ్చు. దానాల పరంగా ఈ వరూధిని ఏకాదశి రోజు ధాన్యం దానమిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. వస్త్రదానం చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో పూజా విధి విధానంలో వస్త్ర శౌచ్యానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. పూజ చేసుకునేటప్పుడు ప్రత్యేకమైనటువంటి మడి వస్త్రాలను ధరించి పూజ చేయటం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. మడి వస్త్రము అంటే ఏంటంటే, ఉదయం పూట స్నానం చేసిన తర్వాత శుభ్రంగా ఉతికినటువంటి వస్త్రాలను నీళ్లలో తడిపి ఆరవేయాలి. మధ్యాహ్నం భోజనం చేసేలోపు అలా ఆరవేసినటువంటి వస్త్రాలు జాగ్రత్తగా ప్రత్యేకమైన ప్రదేశంలో మడిచి భద్రపరుచుకోవాలి. భోజనం చేసిన తర్వాత ఇక వాటిని తాకరాదు. మర్నాడు పూజ నిమిత్తమై వినియోగించుకోవాలి. వీటినే మడి వస్త్రాలు అనే పేరుతో పిలుస్తారు. అయితే ప్రతిరోజు కూడా ఇలా స్నానం చేసిన తర్వాత వస్త్రాలు తడుపుకొని వాటిని ఆరవేసి ఆరిన తర్వాత భోజనానికి ముందే మడత పెట్టుకొని ప్రత్యేకమైన ప్రదేశంలో పెట్టుకొని మడి వస్త్రాలుగా చేసుకోవటం వీలు కాదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ధావళి అనే పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి మడి వస్త్రాన్ని వినియోగించుకోవచ్చు. నార వస్త్రాలను ధావళి అనే పేరుతో వినియోగించుకుంటారు. ఈ ధావళికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, ధావళిని మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు తడపాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు పూజ చేసే ముందు నార వస్త్రములతో చేసినటువంటి ఈ ధావళిని 7 సార్లు గాలిలోకి విదిలించినట్లయితే ఆ ధావళి అనేది శుద్ధి అయిపోతుంది. అప్పుడు దాన్ని పూజ చేసుకోవటానికి మడి వస్త్రంగా వినియోగించుకోవచ్చు. అలాగే పూజలో మడి వస్త్రంగా పట్టు వస్త్రాన్ని కూడా వినియోగించుకోవచ్చు. పట్టు వస్త్రమైనా సరే ధావళిలాగా 7 సార్లు గాలిలో విదిలించినట్లయితే అది మడి వస్త్రం అయిపోతుంది. అప్పుడు దాన్ని ధరించి పూజ చేసుకుంటే మడి వస్త్రాలు ధరించి పూజ చేసిన అద్భుతమైన ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే ధావళి అయినా పట్టు వస్త్రమైనా మడి వస్త్రానికి తప్పనిసరిగా అంచు అనేది ఉండాలి అని సంప్రదాయ గ్రంథాలు చెప్తున్నాయి. అంచు లేని వస్త్రాన్ని మడి వస్త్రంగా వినియోగించరాదు. ఎందుకంటే ఏ వస్త్రానికైనా అంచు ఉన్నప్పుడు అది మనం చేసేటటువంటి పూజా ఫలితం భూమి ఆకర్షణ శక్తికి లోను కాకుండా కాపాడుతుంది. ఆ పూజా ఫలితాన్ని మనకు కలిగింపజేస్తుంది. అందుకే తప్పనిసరిగా మడి వస్త్రాలకి అంచు అనేది ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఎప్పుడైనా సరే తడి వస్త్రాలను మడి వస్త్రాలుగా వినియోగించరాదు. పూర్తిగా పొడిగా ఉన్న వస్త్రాన్నే మడి వస్త్రంగా వినియోగించి పూజలో ఉపయోగించుకోవాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తడిగా ఉన్న వస్త్రాలను మడి వస్త్రాలుగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లయితే అటువంటప్పుడు శాస్త్రం ఒక ప్రత్యామ్నాయం చెప్పింది. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే, ఆ తడి వస్త్రాన్ని 7 సార్లు గాలిలో విదిల్చినట్లయితే అప్పుడు ఆ తడి వస్త్రానికి ఉన్న దోషం తొలగిపోతుందని, మడి వస్త్రంగా దాన్ని వినియోగించుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే ఎవరైనా సరే పూజ చేసుకునేటప్పుడు కానీ తర్పణం ఇచ్చేటప్పుడు కానీ ప్రత్యేకమైన దీక్షల్లో కానీ ఈ మడి వస్త్రాలు పట్టు వస్త్రాలు వినియోగించాలి. పట్టు వస్త్రాలు దీక్షా సమయంలో వినియోగించాలని తైత్తిరీయ సంహితలో చెప్పారు. అలాగే అసలు ఎవరైనా సరే తర్పణం ఇచ్చేటప్పుడు పట్టు వస్త్రం ధరించే తర్పణం ఇవ్వాలని కూడా ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఒకరు ధరించినటువంటి మడి వస్త్రాలను ఇంకొకరు ధరించరాదు. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్పిందంటే, ఒకరు ధరించినటువంటి వస్త్రాలు కానీ
ఒకరు ధరించినటువంటి పూలమాలలు కానీ, ఒకరు ధరించినటువంటి నగలు కానీ, ఒకరు ధరించినటువంటి పాదరక్షలు కానీ ఇతరులు ధరించరాదని ప్రామాణిక గ్రంథాలన్నింటిలో చెప్పారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇతరులు ధరించినటువంటి మడి వస్త్రాన్ని ధరించవలసి వచ్చినట్లయితే నీళ్లు చల్లి దాన్ని 7 సార్లు గాలిలో విదిల్చి అప్పుడు దాన్ని మీరు కూడా మడి వస్త్రంగా వినియోగించుకోవచ్చని కూడా ఆపద్ధర్మ సూత్రంగా మార్కండేయ పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి పూజా విధి విధానంలో వస్త్ర శౌచ్యాన్ని అనుసరించి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.